నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రామ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే ఆనందము కలిగించువాడు, ఆనంద స్వరూపుడు. రెండు అర్థాలు చెప్పుకున్నారు. రామ అంటే ఆనంద స్వరూప, ఆనందకారక, ఆనందం కలిగించువాడు. రాముడు ఎందుకు వచ్చాడు? లోకానికి ఆనందం కలిగించడానికి వచ్చాడు అంతే. లోకం అనేక రకాల బాధలతో ఉంటే ఆ బాధలన్నీ పోగొట్టడానికి, ఎందుకంటే బాధలు అనేక రకాలండి, ఒకటి కాదు, అన్ని రకాల బాధలు పోగొట్టి ఆనందం కలిగించడానికై తాను వచ్చాడు. అయితే ఆనందం కలిగించడానికి వచ్చినవాడు, ఆనందము, ఈ రెండు వేరుగా ఉన్నాయా? నేను చిన్న మాట అడుగుతాను. కాంతిని ఇచ్చే సూర్యుడు వేరేగా ఉన్నారా? కాంతి సూర్యుడు వేరేగా ఉన్నారా చెప్పండి. సూర్యుడు మనకు కాంతినిస్తున్నాడు, కాంతి సూర్యుడు వేరేగా ఉన్నారా? లేరు కదా. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, వెన్నెల చంద్రుడు వేరేగా ఉన్నారండి? చంద్రుడు అంటేనే వెన్నెల, సూర్యుడు అంటేనే కాంతి. అర్థమైంది కదా. అదేవిధంగా రాముడు ఆనందాన్ని ఇస్తున్నాడు, కానీ ఆనందం రాముడి నుంచి దూరంగా లేదు. ఆనందమే రాముడు, రాముడే ఆనందము, సూర్యుడే కాంతి అయినట్లు. అందుకే సూర్యుడు కాంతినిస్తాడు, పటిక బెల్లం తీపినిస్తుంది. చంద్రుడు వెన్నెలనిస్తాడు, నీరు దాహం పోగొడుతుంది. రాముడు ఆనందాన్ని ఇస్తాడు. కనుక రాముడు అంటేనే ఆనందకారకుడు, ఆనంద స్వరూపుడు. కనుక రామ అంటే ఏమొస్తుంది చెప్పండి? ఆనందం వస్తుంది. సూర్యుడిని పట్టుకుంటే వెలుగు వస్తుంది, రాముడిని పట్టుకుంటే ఆనందం వస్తుంది. ఈ రహస్యం మా త్యాగరాజస్వామి వారికి తెలిసి ఒక మాట అంటాడు. ఎందుకంటే త్యాగరాజస్వామి వారు రామభక్తుడు. రామమంత్రం జపం చేసి రాముడిని సాక్షాత్కరింపజేసుకున్న మహాత్ముడు. ఈయన ఎందుకంటే ఉదాహరణ చెప్పాను. రామకథ ఎప్పుడు జరిగింది? త్యాగరాజు ఎప్పటి వాడండి. రామకథ జరిగి లక్షల సంవత్సరాలు అయింది. త్యాగరాజుల వారు కొన్ని వందల సంవత్సరాలు వాడు. ఇప్పటి త్యాగరాజు అప్పటి రాముణ్ణి ఉపాసన చేసి దర్శించాడు అంటే మనం కూడా భక్తితో రాముణ్ణి ఇప్పటికీ చూడగలము. ఇది మనకు త్యాగరాజు చెప్పినటువంటి విషయం. ఆయన రామావతార రహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నాడు. ఇక్కడ జగదానందకారక, నువ్వు ఎవడో ఒకటికి ఆనందం ఇచ్చినవాడు కావు, జగత్తుకే ఆనందాన్ని ఇచ్చినవాడు కనుక జగదానందకారక. అందుకే రామ అంటే ఆనంద స్వరూపుడు, ఆనందకారకుడు. కనుక రామనామం పలికితే మన దుఃఖములు తొలగి ఆనందం కలుగుతుంది. అందుకే రామ అనే మాటకి ఆనంద స్వరూపం అర్థం. ఇంకా రేపు రామలో ఉన్నటువంటి ఎనర్జీ, శక్తి ఎలాంటిదో చెప్పుకుందాం. ప్రస్తుతానికి రామ అంటే ఆనందకారకుడు, ఆనంద స్వరూపుడు. ఎందుకంటే వేదం భగవంతుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అంటే ఒక అర్థం చెప్పింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అని. ఈ సృష్టంతరికి కారణం సచ్చిదానంద రూపుడైన పరమాత్మ. ఆయన వల్లే జగత్తంతా కలిగింది, జగత్తంతా ఆయన వ్యాపించున్నాడు. జగత్తంతా ఆనంద స్వరూపుడైన భగవంతుడి రూపమే గనక మనందరం ఆ భగవంతుడి కోసం అంటే ఆనందం కోసం మనందరం తాపత్రయపడుతున్నాం. కానీ అసలు ఆనందం అంటే ఏంటో తెలియక భ్రమానందాల్లో తిరుగుతున్నాం. ఆయన బ్రహ్మానందం, మన బ్రహ్మానందాల్లో తిరుగుతున్నాం. కనుక ఆ బ్రహ్మానంద స్వరూపమే రామచంద్రమూర్తి. కనుక రాముడు అనగా ఆనందకారకుడు అని చెప్తూ అంత ఆనందంగా పేరు పెట్టాడు వశిష్ఠ మహర్షి. అందుకు వేదముల యందు సచ్చిదానందమైన పరమాత్మయే రాముడని చెప్పారయ్యా. ఆ రాముడే ఆనంద స్వరూపుడు కనుక లోకానికి రామము ఆనందం కలిగించడానికి వచ్చాడు ఆయన. అందుకు ఆ పేరు ఎక్కడిది? వేదముల్లో ఉన్న పేరు. ఆయన ఎక్కడవాడు? వేదాల్లో ఉన్నవాడే. కనుక వేదవర్ణనీయమవు నామముతో. ఇక రూపం చూద్దాం. ఎటువంటి రూపంతో వచ్చాడు రాముడు అంటే రామనామం మంత్రం, రామరూపం ధ్యానించవలసిన దివ్యమంగళ విగ్రహం. కనుక రామనామం జపం చేయాలి, రామరూపం ధ్యానం చేయాలి. కనుక రామరూపం గుర్తుపెట్టుకుంటూ రామనామం అంటూ ఉంటే జీవితానికి ఇంకేం కావాలి? ఇక్కడ ఎలాంటి రూపం రామచంద్రమూర్తిది అంటే వాల్మీకి వర్ణిస్తాడు. అటువంటి అందగాడు ముల్లోకాల్లోనూ లేడు, ముక్కాలాలలోనూ లేడు. అటువంటి అందగాడు రామచంద్రమూర్తి. ఎటువంటి అందం అంటే దేవతలు మనుష్యుల రూపాలని ఎప్పుడు ధ్యానం చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనుష్యులంటేనే చర్మ మాంస అస్థిమయమైన క్షుద్ర శరీరాలతో ఉన్నాం. అయితే ఎవడి శరీరం వాడికి ప్రీతిగా ఉంటుంది. గొప్ప వస్తువులు ఏం లేవండి ఇక్కడ. ఎవరి శరీరం వాళ్ళకి ప్రీతి కలుగుతుంది. అన్నమయ్య అంటాడు, శునకము తన బ్రతుకు ఘనమయ్యి తలపోయు అన్నాడు ఇక్కడ. అలాగే మనం కూడా మన శరీరం మనకు ప్రీతి, కానీ మానవ శరీరాన్ని దేవతలు ధ్యానం చేయరు. ఎందుకంటారా? దేవతలు మానవ శరీరాల కంటే గొప్ప తేజోమయ శరీరాలతో ఉంటారు.
వాళ్ళకి ముసలితనం ఉండదు, రోగాలు రుష్టులు ఉండవు, అటువంటి దివ్యదేహం. అందుకు దేవతలు మానవులను ఎప్పుడూ ధ్యానం చేయరు. కానీ దేవతల్లో గొప్పవైన బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన వారు కూడా రామమూర్తిని ధ్యానం చేస్తారట. ఇది ఆశ్చర్యకరమైన అంశం. రాముడు మామూలు నరుడే అయితే దేవతలు ఎందుకు ధ్యానం చేస్తారు? అందుకే దేవతలు కూడా ధ్యానం చేసే రూపము అంటే రాముడు మామూలు మనిషిలా తిరిగిన అని సాక్షాత్తు భగవంతుడుగానే ఉన్నాడు కనుక రాముని రూపము దేవతలు కూడా ధ్యానం చేసేది అంటున్నారు. రెండవ మాట త్యాగరాజస్వామి వారు, విధి రుద్రాదులకు మేల్మియగు రూపముతో. బ్రహ్మరుద్రాదులకు కూడాను ధ్యానయోగ్యమైన రూపము, వారు కూడా గౌరవించే రూపము. ఇప్పుడు రామావతారంలో రెండు విషయాలు చెప్పుకున్నారు, రామనామం, రామరూపం. మూడవది చూడండి చెప్తున్నారు త్యాగయ్య, మోద సదనమగు పటుచరితముతో. రామనామం, రామరూపం తర్వాత వచ్చేది రామచరిత్ర. చరిత్ర అంటే రాముడు యొక్క నడత, రాముడు యొక్క జీవితం, అది మూడవది. కనుక మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రామనామం, రామరూపం, రామచరిత్ర. ఈ చరిత్రకే మరొక పేరు కథ. భగవంతుడుగానే ఉంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ భగవంతుడు రాముడై వచ్చి ఇంత కథ చేశాక మనకు చెప్పుకోవడానికి కథ దొరికింది, అవునా లేదా? ఆ కథని చెప్పుకుంటూ అందులో విషయాలు తలంచుకుంటూ ఆనందిస్తూ ఉంటాం. కనుక రాముడు ఏది ఆచరించాడో అదే చరిత్ర. చరిత్ర అంటే చరించినది చరిత్ర, ఆచరించినది చరిత్ర. రాముడు ఎలా నడిచాడు, ఏం చేశాడు, ఏమిడి బోధించాడు, ఎలా ప్రవర్తించాడు, ఇదంతా చరిత్ర. ఆ చరిత్రని వాల్మీకి మనకి కథగా ఇచ్చాడు. ఈ కథలో రెండు లక్షణాలు ఉన్నాయండి మళ్ళీ రామకథలో. ఒకటి ధర్మం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు బోధిస్తాడు. ఎలా ఉండకూడదో అలా ఉండడు రాముడు, ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. పైగా ధర్మం చెప్పడమే కాదు, ధర్మం చేసి చూపిస్తాడు రామచంద్రమూర్తి. కనుక రామకథ మీరు జాగ్రత్తగా వింటూ ఉంటే మనం బ్రతుకుకు కావలసిన ధర్మం దొరుకుతుంది. ఈ మధ్య జరిగిన ఒక ఘట్టం చెప్తాం. ఒక తల్లి, ఆమెకు సుమారు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్నాయండి. పిల్లవాడు 20 ఏళ్ల కుర్రవాడు, మంచి చదువు చదువుతున్నాడు, హయ్యర్ ఎడ్యుకేషన్. ఆయన ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి మాట అన్నాడు. ఈ అమ్మకి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బెంగ, ఏదో ఒక భయం ఉంటూ ఉంటారండి. ఇలాంటి అమ్మలు చాలామంది, అమ్మలేంటి అయ్యలు కూడా పనికిమాలిన భయాలతో ఉంటూ ఉంటారు. ఆ అమ్మ దగ్గరికి వచ్చి ఆయన ఒక పుస్తకం ఇచ్చాడండి. పిల్లవాడు 20 ఏళ్ళ కుర్రవాడు ఇచ్చి, అమ్మ నువ్వెప్పుడూ దేనికో భయపడుతూ బెంగపడుతూ ఉంటూ ఉంటావు, అసలు జీవితం ఈ గొప్పతనం నీకు తెలియాలి, ఇది తెలియడం కోసం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను చూడు అని పిల్లవాడిచ్చాడు. ఆ గిఫ్ట్ ఎంత చేసా? రామాయణ గ్రంథం. ఇది తెలుసుకోండి. ఇక్కడ రామాయణం ఒక్కటి కథ మనం బ్రతుకులో తలంచుకుంటూ ఉంటే మన వ్యక్తిత్వాలు గట్టిగా ఉంటాయి, మనం దృఢంగా ఉంటాం, 10 మందికి పనికొచ్చేటట్టు ఉంటాం, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, స్వార్థం పోతుంది. అంత గొప్పతనం ఉంది రామకథ. అందుకే రామకథ ఎప్పుడు వినాలంటే బ్రతుకున్నన్నాళ్ళు వినాలండి రామకథ. అంతేగాని ఒకప్పుడు విన్నామండి అంటే ఇప్పుడు వినమండి అని అర్థం కదా. నువ్వు మొన్న మధ్య ఊపిరి తీశాను కదా, ఇప్పుడు ఊపిరి ఎందుకు మానేస్తున్నావా? అందరూ భోజనం చేస్తున్నారు, నేను భోజనం చేయడం ఎందుకు మానేస్తున్నావా? నిన్న భోజనం చేశాను, ఇవాళ మానేస్తున్నావా? ఎలాగ భోజనం నిత్యకృత్యమో రామకథ మన నిత్యకృత్యం అయిపోవాలి. ఎప్పుడూ రామకథను తలంచుకుంటూ ఉండాలండి. రామకథ చేసే ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. నీకు ఒకవైపు ధర్మం బోధిస్తూ నువ్వు పొరపాటును తప్పు చేయబోయినా రాముడు గుర్తొచ్చి తప్పు చేయకుండా ఉంటావు, ఇది ఒక ఫలితం. రెండవది, నీకు తెలియకుండా రాముడు రామకథ ద్వారా నీ లోపల ప్రవేశించి నీ మనస్సును శుద్ధి చేసేస్తాడు, నీ మనస్సులో ఉన్న ఎన్నో జన్మల పాపాలు కడిగి పారేస్తాడు. ఈ మధ్య అమెరికా నుంచి కుర్రవాడు ఫోన్ చేసుకు మాట చెప్పాడు, నేను కొంతకాలం నుంచి రామనామ జపం చేస్తున్నానండి, రాముడు నా చేత ఏ తప్పు చెయ్యకుండా కాపాడుతున్నాడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మనం ఈ మాట అనగలమా? రామనామం జపం చేసిన దగ్గర నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, ఆరోగ్యం బాగుంది, ఇవి చెప్పడం కాదు. రాముడిని ఆరాధిస్తున్న కొద్దీ మనలో తప్పులు తగ్గాలి, ఇది తెలుసుకోవాలి. తప్పులు తగ్గాలి, అదే రామకథకి గొప్ప ఫలితం. పైగా రాముడు మన చేత తప్పు చెయ్యనివ్వడు. అందుకే నిరంతరం రాముడిని గుర్తుపెట్టుకోవాలి, రామకథ గుర్తు రావాలి. రామకథ ఒకవైపు మనకి ఎలా ఉండాలో చెప్తుంది, వింటున్నంతసేపు ఆనందం కలిగిస్తుంది. చూడండి ఇక్కడ. అంతేగాని ఊరికైనా ఒక స్టోరీ చెప్తూ ఉంటే మారల్ సైన్స్ విన్నట్టు ఉంటుంది. మారల్ సైన్స్ ఎవరికి రుచించదండి. సైన్స్ బాగుంటుందేమో కానీ వినాలన్న సరదా ఉండదు. కానీ రామకథ అలా కాదు. మీకు ఒకవైపు ధర్మం చెప్తూనే వింటున్న కొద్ది ఉత్సాహం పుట్టిస్తుంది, సరదా పుట్టిస్తుంది. ఎన్ని తరాలు గడిచిపోయినప్పటికి కూడా రామకథ నిత్య నూతనం, అవునా కదా? ఎంత నూతనం అండి. ప్రపంచ దేశాలన్నింటిలోని రామకథ ఉంది, తెలుసుకోండి. ప్రతి నాగరిక భాషలో కూడా రామకథ అనువదింపబడింది. ముఖ్యంగా వాల్మీకి సంస్కృతంలో మొట్టమొదటి రామాయణాన్ని రచించాడు. ఆ
ఆ తర్వాత అనేక మంది మహర్షులు రామాయణాన్ని రచించారు. మహర్షులు మామూలు కవులు కారు. మామూలు కవులకి మహర్షులకి చాలా తేడా ఉందండి. కవులు ఆలోచించి రాస్తారు, మహర్షులు దర్శించి రాస్తారు. రెండింటికి ఇది తేడా. మహర్షులు తపశ్శక్తితో ఒక సత్యాన్ని దర్శించి రాస్తారు. అది మహర్షులు తపస్సుతో రాముడిని దర్శించి రాశారు, వాళ్ళ మహర్షులు అంటారు. కవులంటే కాళిదాసులు మొదలైనటువంటి వారు కవులు. వాళ్ళు చక్కగా రామకథ రాశారు, రఘువంశం మొదలైన వాటి పేరుతో. వాళ్ళు గొప్పవారే, వాళ్ళు గొప్ప గొప్ప కవులు. కాళిదాసాదుల కంటే గొప్పవాళ్ళు వ్యాసుడు, వాల్మీకి, అగస్త్య మహర్షి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడాను మహర్షులు. వాళ్ళందరూ రామాయణం రాశారు. మీరు ఇది ఆశ్చర్యపోయిన అంశం. పైగా సంస్కృతంలో వాల్మీకి రామాయణం రాసాక మరెవడైనా రాయడం ఏంటండి? అయినా రాశారు వాళ్ళు. ఎందుకంటే రామకథ రాయగలిగే శక్తి ఉంటే రాయాలి, రాయలేని శక్తి అంటే రాయలేని తనం ఉంటే, రాసే శక్తి లేకపోతే కనీసం రామనామమైనా రాసుకోవాలి తెలుసుకోండి. రామాయణం రాయడం చేతకపోతే రామనామమైనా రాసుకో, కానీ రాముడిని మాత్రం విడిచిపెట్టుకో. రామనామానుకున్న శక్తి అంత ఇక్కడ. అలాగే రామకథ రచించిన వాళ్ళల్లో వాల్మీకి తర్వాత వ్యాసుడు 18 పురాణాలు రాశాడు. ఈ 18 పురాణాల్లోనూ ప్రతి పురాణంలో రామకథ రాశాడండి మహానుభావుడు. ఇది ఆశ్చర్యకరం. మనకి పద్మపురాణంలో ఉంటుంది, బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది, బ్రహ్మపురాణంలో ఉంటుంది, శివపురాణంలో రామాయణం, దేవీ భాగవతంలో రామాయణం, అన్ని చోట్ల రామకథ రాశాడు మహానుభావుడు. అక్కడ తాకుండా వ్యాసుడు వారు మహాభారతం రాశారు కదా, 18 పర్వాలు. 18 పర్వాల్లో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకి రామాయణం చెప్తాడు. ఆ రామాయణం చాలా విస్తారంగా ఉంటుంది, అది కూడా పెద్ద కథే. అదొక్కటి బయటకు తీస్తే అదొక గ్రంథం. ఈ మధ్య కెనడాలో ఒక పాశ్చాత్యుడు భారతంలో రామాయణం అని రీసెర్చ్ చేశాడు మహానుభావుడు. మనకు ఏమీ పట్టకుండా బతికేస్తున్నాం, మనం ఏం బతుకుతున్నామో తెలియదు, తినడం తిరగడం ఇవే. కానీ మన గ్రంథాలు ఇంత విలువైన రత్నాలు మనకుంటూ ఉంటే కనీసం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, మన బ్రతుకుని బాగు చేసుకునే ప్రయత్నం చేయకుండా బ్రతుకుతున్నందుకు సిగ్గుపడదాం. ఇకపై అలా బ్రతకం, మేము రామాయణాన్ని పట్టుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇక్కడ ఇంకేం కావాలి? ఇక్కడ అలాంటిది రీసెర్చ్ చేస్తున్నారు పాశ్చాత్యులు. మొత్తానికి వ్యాసుల వారు భారతంలో రామాయణం రాశారు. అక్కడితో ఆగలేదండి. భాగవతం వ్యాసుల వారు రచించినది, అది 12 స్కంధములు. అందులో 9వ స్కంధంలో నారాయణ అవతారాలు చెప్తూ రామావతారం గురించి చాలా విస్తారంగా రాశాడు మహానుభావుడు. వీళ్ళందరూ ఋషులు. ఇక కవుల్లో సంస్కృతంలో కాళిదాసాదులు ఉన్నారు. తెలుగులో ఎంతమంది ఉన్నారో, తెలుగులోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి భాషా కవులు కూడా రామాయణాన్ని రాసి తరించిపోయారు. ప్రపంచం మొత్తం మీద ఇన్ని భాషల్లోకి తనంత తాను దిగిన ఒకే ఒక గ్రంథం రామాయణం, గుర్తుపెట్టుకున్న తర్వాతే మిగిలినవన్నీ కూడా. మహాత్ములు తమంత తామే ఆనందించి రామకథని వాళ్ళ భాషల్లోకి అనువదించుకున్నారు. ఇక్కడ ప్రతి భాషల్లో రామాయణం మహానుభావులే రచించారు. తెలుగులో ఎన్ని రామాయణాలు ఉన్నాయో లెక్కలేదు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాశారు, మొల్ల రామాయణం రాసింది, అలాగే భాస్కర్ రామాయణం, విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం. ఒక్కటేమిటండి, ఎన్ని రామాయణాలు! ఎందుకయ్యా ఇంతమంది రామాయణాలు రాస్తూ ఉంటే మళ్ళీ నువ్వెందుకు రామాయణం రాయడం అంటే, విశ్వనాథ వారు ఒక మాట అన్నారు, మరల నిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవి కాన చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావిగాన అన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో అందరూ భోంచేస్తున్నారని నేను భోంచేయడం మానేస్తానా? ఒకసారి ఆలోచించండి. ఏమంటే భోజనానికి రండి అంటే ఎందరో భోజనం చేస్తున్నారు, నేను ఎందుకు భోంచేయడం అంటున్నామా? శుభ్రంగా తింటున్నామా లేదా? అలాగే ప్రపంచంలో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది బ్రతుకుతున్నారు, నేనెందుకు బ్రతకడం అని చచ్చిపోతున్నామా? బ్రతుకుతున్నాం కదా. కనుక ఎందరో తింటున్నారని నేను తినడం మానేను, ఎందరో బ్రతుకుతున్నారని నేను బ్రతకడం మానేను, ఎందరో రామాయణం రాశారని రాస్తున్నారని నేను రామాయణం రాయడం మానేను, నేను రాస్తాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నా తిండి నాది, నా బతుకు నాది, నా రామాయణం నాది. తలచిన రామునే తలచెదే నేను. ఎంతోమంది మహర్షులు ఏ రాముని తలంచారో ఆ రాముణ్ణే నేను తలంచుతానన్నాడు. ఇందులో ఒక రహస్యం ఉందండి. తలచిన రామునే తలచెదే నేను అంటే అందరూ తలంచిన రాముణ్ణే నేను తలంచుతానని చెప్పడమే కాదు, తలచిన రామునే తలచెదే నేను. తలంచుకోవడం అంటూ చేస్తే రాముణ్ణే తలంచుకుంటాను, ఇతరమేమీ తలంచను అన్నాడు. ఇది తెలియాలి. సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి రామాయణం ఉన్నది, అనర్ఘరాఘవం అని. అది రాస్తూ ఆ కవి అంటాడు ఒక మాట, ఏమనంటే, ఎందరో రామాయణాలు రాశారు, మళ్ళీ మీరెందుకు అంటారేమో, సరే నేను ఏదైనా కొత్త కథ రాస్తాను కానీ రాముడు లాంటి నాయకుడు ఉంటే చెప్పండి రాస్తానని చెప్పాడు. ఇక్కడ రాముడు లాంటి నాయకుడు మరొకడు లేడు గనక
నేను మళ్ళీ రామకథే రాస్తాను. ఎందుకు రాస్తామంటే నా బ్రతుకు తరించడానికి రామకథ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నేను ఎందుకు భోజనం చేస్తున్నాను? నేను బాగుపడ్డానికి. నేను ఎందుకు రామాయణం రాస్తున్నాను? నేను బాగుపడ్డానికి. కనుక ప్రతి వారు కూడా వాళ్ళ బ్రతుకు బాగుపడాలంటే రామాయణాన్ని మించింది లేదు. అటువంటి చరిత్ర. అందుకే చరిత్రలో రెండున్నాయి. మోద సదనమగు పట్టు చరితం. పట్టు చరితం అంటే గట్టి కథ. ఆ గట్టితనం ఏంటో తెలుసా? ధర్మం. ధర్మం ఎక్కడ సడలదు, గట్టిగా ఉంటుంది. ధర్మం సడిలిపోతే మనం పడిపోతాం. ఎందుకంటే మనం కొట్టుకుపోతున్న చోట కర్ర పట్టుకున్నాం అనుకోండి, కర్ర దృఢంగా ఉండాలి. కర్ర కదిలిపోతే మనము కదిలిపోతాం. కనుక ధర్మం ఆ కట్టు కొయ్య లాంటిది, దాన్ని పట్టుకుంటే మనం నిలబడగలం. కనుక గట్టి చరిత్ర. అంతేకాదు మోద సదనం. మోద సదనం అంటే ఆనంద స్వరూపం. రామకథ ఆనందం, రామకథ ధర్మం. కనుక రామకథలు రెండు దొరుకుతాయి మనకి, ధర్మము ఆనందము. వింటున్నంతసేపు ఆనందం, బ్రతుకులోకి తెచ్చుకుంటే ధర్మం ఇక్కడ. కనుక రామ విషయంలో 3 అంశములు ఇప్పుడు గ్రహించారు కదా. సరే, మన భారతదేశంలో అన్ని భాషల వాళ్ళు రామకథను మెచ్చుకున్నారు. కానీ ఒక పాశ్చాత్యుడు అన్నమాట వింటే నాకు ఆశ్చర్యం కలిగింది. రాసి ఉంది కూడా, అతను రాశాడు ఏమనంటే, రామాయణం చదివేక నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా రామాయణాన్ని మించిన గ్రంథము లేదు అన్నాడు. ఆ చెప్తూ ఒక మాట అంటాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ. ఇది అతను అన్నటువంటి మాట. అంటే ప్రపంచంలో ఉన్న గ్రంథాలయాలన్నీ తగలబడిపోయినా పర్వాలేదు, రామాయణం ఒక్కటుంటే చాలు, మానవ జాతి మొత్తం మళ్ళీ వెలుగులోకి వస్తుందని చెప్పాడు. ఇక్కడ మానవ జాతిని తీర్చిదిద్దగలిగే శక్తి దానికున్నది ఇక్కడ. అటువంటి రామాయణం, అలాంటి చరిత్ర. కనుక చరిత్ర ఎంత గొప్పదో తెలిసింది కదా. కనుక 3 రామనామం, రామరూపం, రామచరిత్ర. ఇలాంటి 3 మునిరాజవేషయౌ త్యాగరాజనుత. ఆ రాముడు రాజా ఋష. కొంచెం ఆశ్చర్యం కలుగుతుందండి. ఆయన రాజా ఋష, లేదా ఋష రాజా. రాజైతే ధనుర్బాణాలు పట్టుకుని శత్రు సంహారం చేయాలి. ఋషి అయితే నారచీరలు ధరించి జడలు కట్టిన తలతో అడవుల్లో ఉండాలి. కానీ రామచంద్రమూర్తి నారచీరలు ధరించాడు, జడలు కట్టిన తలతో ఉన్నాడు, ఋషిలాగున్నాడు, ధనుస్సు బాణం ధరించాడు. అంటే రాజవేషం ఋషివేషం 2 ఉన్నాయి. ఏమిటయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే, రామచంద్రమూర్తి ఋషిరాజు. వాళ్ళ పూర్వీకులందరూ రాజులై ఋషులయ్యారు, ఈయన ఋషిగా రాజుగా చరించాడు. అందుకే రామచంద్రమూర్తి అంటే ఋషిరాజు. ఇంత రమ్యమైన భావం మనం తెలుసుకుంటూ ఇంతవరకు రామనామ మహిమ, రామరూపం చెప్పుకున్నాం. ఒక మాట అంటాడండి వాల్మీకి రామాయణంలో, ఏమనంటే, ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంత స్వామి ఉంటాడు, అందులో సందేహం లేదు. ఇప్పటికి ఉంటాడు. ఇక్కడ లేడనుకున్నారా? ఉన్నాడు. నాకు కనబడలేదండి అంటే, నీకు కనబడడం కోసం ఆయన రాలేదు, కనుక నీకు కనబడ్డు. ఆయన రామకథ వినడం కోసం వస్తాడు, ఎక్కడున్నా ఉంటాడు. ఎందుకంటే సాక్షాత్ శివస్వరూపుడు కనుక, శివుడు అన్ని చోట్ల ఉంటాడు కనుక, నేను ఇక్కడ రామాయణం చెప్తుంటే పక్క వీధిలో మరొకటి రామాయణం చెప్తే ఇక్కడ అక్కడ కూడా ఉంటాడు స్వామి. ఇక్కడ హనుమంతుడు ఉంటాడని స్పృహతో రామాయణం వినండి, హనుమంతుడి దయ మనకు దొరుకుతుంది. హనుమంతుడే కాదుట, వాల్మీకో మాట అంటాడు, ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం. ఇది అత్యంత పవిత్రమైనది. రామకథ పవిత్రం. అంటే రామకథ జరుగుతూ ఉంటే ఆ వాతావరణంలో ఉన్న పంచభూతాలు శాంతిస్తాయండి. ఇది గ్రహించండి ఇక్కడ. అందుకే ఇవాళ రామకథ చెప్పుకుంటామంటే, నిన్న వరుణదేవుడు కల్లాపిజలి శుభ్రం చేశాడు ఈ ప్రాంగణాన్ని, మీకు తెలుసో లేదో. ప్రకృతిలో మార్పు వస్తుంది. రామప్రభావాల ఆశ్చర్యం. పంచభూతాలు రామకథకి విని ఆనందంగా తాండవం చేస్తాయి, ఆనందిస్తాయి. అంతేకాదు, పంచభూతాలని మీ చుట్టూ ఉన్నవే కాదు, మీ శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి, అవునా లేదా? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మనలోనూ ఉన్నాయి కదా. ఈ మనలో ఉన్న పంచభూతాలు శాంతిగా లేకపోతే రోగాలు, రుష్టులు వస్తాయి. కానీ రామకథ వింటూ ఉంటేట బయటున్న పంచభూతాలు, మనలో ఉన్న పంచభూతాలు శాంతిస్తాయి. ఆ శాంతించగానే మన శరీరంలో రోగములు లేని యోగం వస్తుందండి ఇక్కడ. అంతేకాదు, నృత్యంతి దేవతాస్తత్ర అన్నాడు ఇక్కడ. దేవతలు అక్కడ ఆనంద తాండవం చేస్తారట రామకథ జరుగుతున్నంతసేపు. అంటే కేవలం హనుమంతుడే కాదు, సమస్త దేవతలు ఆ రామకథ జరుగుతూ ఉంటే శ్రద్ధాభక్తులతో కూర్చుని విని ఆనంద తాండవం చేస్తుంటారు. ఒక్క దేవత అక్కడ ఉంటేనే శక్తి వస్తుంది. మరి రామకథ జరుగుతుంటే 8 దేవతలు వస్తారు అక్కడ హనుమంతుడితో సహా. అంటే ఆ చోటు ఎంత శక్తివంతమవుతుందో ఆలోచించండి. అలాంటి శక్తివంతమైన చోట్లో మనం కూర్చున్నామంటే మనం ఎంత అదృష్టవంతులో పరిశీలించండి. అందుకే రామకథ వినడం ఒక భాగ్యం, ఒక అదృష్టం. అటువంటి పవిత్రమైనది. అందుకే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం. ఇది వేదములతో సమానమైనది అన్నాడు వాల్మీకి. అంటే వేదములు మన హిందూ ధర్మానికి మూలములు. ఇది ప్రతివారు గుర్తుపెట్టుకోవాలి. కానీ వేదముల్లో వాక్యాలు
సామాన్యులకు అర్థం కావు. ఎందుకంటే అది తపశ్శక్తితో మహాత్ములు కొంతకాలం సిద్ధులైపోతే, సాధన చెయ్యగా సిద్ధి పొందితే ఆ తపశ్శక్తిలో వాళ్ళకి కొన్ని దివ్య శబ్దాలు వినబడతాయి, మన చెవులతో వినలేని దివ్య శబ్దాలు వినబడతాయి. అలాగే ఋషులు తపశ్శక్తితో విన్న దివ్య శబ్దాల యొక్క స్వరూపం పేరు వేదం. అయితే ఆ దివ్య శబ్దాలు మనకు అర్థమవుతాయో చెప్పండి? మీకు ఒక్క మాట అడుగుతాం, మనకంటే బాగా చదువుకున్న పండితుడు 4 మాట్లాడితేనే మనకు అర్థం కాదే, అవునా లేదా? ఆయన ఏదో చెప్పాడు కానీ నాకు అర్థం కాలేదండి అంటాం. నాకు అంత తెలివితేటలు లేవండి అని కూడా అంటాం కదా. నేను ఇలాగే కూర్చుని నేను 10 వేదాంతం చెప్పాను అనుకోండి, మీకు ఎవరికి రుచించదు. కారణం కొంచెం హై లెవెల్ అది. కనుక ఒక మనకంటే చదువుకున్న ఒక పండితుడు చెప్పిన మాటలే మనకు అర్థం కావే, అలాంటి తపశ్శక్తితో ఋషులు దర్శించిన ఆ దివ్య శబ్దాలు ఎవరికి అర్థమవుతాయి? అవి అర్థం కావు. అందుకే వేదము అర్థం కాకపోయినా శబ్దంలో శక్తి ఉంటుంది, వింటూ ఉంటే చాలు. అయితే అర్థం కావడం కష్టమన్నాం కానీ అర్థం లేదని లేదు. మన బుద్ధితో అర్థం చేసుకోలేని అర్థాలు ఉన్నాయి అందులో ఏముంది వేదముల్లో, అది మన బ్రతుకుల్లోకి ఎంతవరకు పనికొస్తుంది, ఆ వేదాల్లో ధర్మం ఏమిటి, ఇవి మనకు అవసరమే. మనకు అర్థం కాకపోయినా అందులో ఉన్నవి మనకు అవసరం కనుక వాటిని బాగా అర్థం చేసుకున్న మహర్షులు ఏం చేశారంటే ఆ వేదముల్లో ఉన్నటువంటి విషయాలని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం రామాయణ రూపంలో అందించారు. ఇది తెలుసుకోవాలి. కనుక రామాయణం అంటే ఏమిటో కాదు, వేదముల్లో చెప్పినటువంటి ధర్మముల్ని అందించడం కోసం పుట్టిన పుస్తకం పేరు రామాయణం. మీరు రామాయణం చదివితే వేదం చదివినట్లే, రామాయణం చేతిలో ఉంటే వేదం మీ చేతిలో ఉన్నట్లే, రామాయణం చెప్పినట్లు బ్రతికితే మనందరం వేద మార్గంలో ఉన్నట్లే, మన బ్రతుకు బాగుపడినట్లే. కనుక రామాయణమే వేదము. ఈ మాట శంకర భగవత్పాదుల వారు చెప్తారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదము ఏ పరమాత్మని చెప్తోందో ఆ పరమాత్మ రాముడై అవతరించగానే వేదం కూడా రామాయణమై అవతరించింది అన్నాడు ఇక్కడ. అయితే వేదం అంటే ఋషులకి తప్ప ఎవరికి అర్థం కాదు కదా. అలాంటి వేదాన్ని రామాయణంగా రాయాలి అంటే ఎవరు కావాలి? మళ్ళీ ఋషి కావాలి. అలాంటి ఋషి వాల్మీకి. వాల్మీకి ప్రచేతస మహర్షి యొక్క 10వ పుత్రుడు. ఆ ప్రచేతస మహర్షి పుత్రుడైనటువంటి మహర్షి వాల్మీకి రామాయణాన్ని మన కోసం అందించాడు. ఎందుకంటే వేదముల్లో చెప్పిన ధర్మమంతా రాముడి జీవితంలో ఉంది కనుక ఒక్క రాముడి జీవితం మనకు చెప్పేస్తే వేదాల్లో ధర్మమంతా తెలుస్తుందనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని ప్రసాదన చేశాడు. ఈ విధంగా రామచరిత్రలో మనం తెలుసుకోవాల్సిన అంశములన్నీ 3. ఇవాళ ప్రవచనం అయ్యాక ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. రామనామం, రామరూపం, రామచరిత్ర. ఈ రామచరిత్ర పేరే రామాయణం.